ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను. ఇందాక విన్నది భగవద్గీత, ఇది భగవద్గీత. ఉస్తాద్ భగత్ సింగ్ అయితే మంచి అప్డేట్ అయితే వచ్చింది అనమాట. సో ఏంటంటే సెన్సార్ మంచి టాక్ అయితే వస్తుంది. అలాగే యూఏ సర్టిఫికేట్ ఇచ్చారనమాట. అలాగే దాన్ని ఉస్తాద్ భగత్ సింగ్ రన్ టైం వచ్చేసి 2 గంటల 33 నిమిషాల 53 సెకండ్లు. ఇది మంచి శుభశేషం అని చెప్పాలన్నమాట. ఎందుకంటే ఇంత మంచి రన్ టైంతో మనం ఈ మధ్య కాలంలో ఈ 2025 అలా 2026లో ఎప్పుడు కూడా ఇంత మంచి రన్ టైంని మనం ఎప్పుడు చూడలేదన్నమాట. మళ్ళీ పాత రన్ టైం అయితే తీసుకొచ్చేసారు. హరీష్ శంకర్ గారు అయితే చాలా మంచి విషయం చెప్పుకోవాలన్నమాట. ఎక్కడ కూడా బోరు కొట్టదు. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ డ్రామా అయితే మీరు చూస్తారు స్క్రీన్ మీద. ఎక్కడ కూడా మంచి మంచి డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. అడల్ట్ కంటెంట్ అనేది మన దాంట్లో అయితే ఉస్తాద్ భగత్ సింగ్ లో లేదు. ఎక్కడ కూడా డబుల్ మీనింగ్ కూడా లేవు. ఎక్స్పోజింగ్ ఎక్కడ కూడా ఎక్స్పోజింగ్ అనేది లేదు అన్నట్టుగా సెన్సార్ వాళ్ళకి చెప్తున్నారు అనమాట. ఇంత మంచి మూవీ ఇలాంటి టైంలో మేము ఎప్పుడు కూడా చూడలేదు. ఇంత మంచి సినిమాని అంటే అడల్ట్ కంటెంట్ లేకుండా హరీష్ శంకర్ గారు తీయటం అనేది చాలా గొప్ప విశేషం అని చెప్తూ ఉన్నారనమాట. ఏది యూఏ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళైతే సెన్సార్ వాళ్ళైతే. అలాగే మన పవన్ కళ్యాణ్ గారి పవర్ ప్యాక్ యాక్షన్ అయితే మీరు చూడబోతున్నారు. మంచి యాక్షన్స్ అయితే చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి. మంచి పవర్ఫుల్ గా కనిపించబోతున్నారు. అలాగే మూవీలో చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి యాక్షన్ వాళ్ళు తగ్గ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారనమాట. బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం అని మన సెన్సార్ వాళ్ళ టాక్ అయితే చెప్తూ ఉన్నారు. ఇదే ఖాయం అయితే మాత్రం ఫస్ట్ డేనే నెగిటివ్ స్ప్రెడ్ కాకుండా పాజిటివ్ తో టాక్ అయితే వస్తే మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఎక్కడ ఉండబోతున్నారు అనమాట. కలెక్షన్ సునామీ పోబోతుంది. అలాగే ప్రీ సేల్ అనేది 120 కోట్లకు గ్రాస్ అయితే దాటబోతోంది. 2 రోజులు ఇంకా 2 రోజులే ఉంది మనకి. ప్రీ సేల్ అనేది 120 కోట్లు. అలాగే ఓజీకి మించబోతుంది అనమాట ప్రీ సేల్ అనేది. ఓజీకి ఫస్ట్ డే కలెక్షన్ వచ్చేసి ఓజీకి 150 కోట్లు అయితే దీనికి 160 crores అయితే రాబోతున్నాయి. ఎందుకంటే గుర్తుపెట్టుకున్న ఫ్యాన్స్ అనేది చాలా మంది నెగిటివ్ ఏదైతే స్ప్రెడ్ చేశారు అల్లు మన ఉస్తాద్ భగత్ సింగ్ దీని మీద హైప్ లేదు, అది లేదు, ఇది లేదని గుర్తుపెట్టుకోండి. 160 crores రావడం ఖాయం. ఫస్ట్ డేని 160 కోట్లు రావడం ఖాయం అనమాట. గుర్తుపెట్టుకోండి మీరు. నెగిటివ్ గాలు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తున్నట్లయితే మాత్రం. ఎందుకంటే ఓజీకి ఫస్ట్ డే అంత మంచి కలెక్షన్స్ వచ్చాయంటే దానికి మించి రెట్టింపు అనేది రావడం జరుగుతుంది 2026లో. పవన్ కళ్యాణ్ గారు రికార్డు కొట్టబోతున్నారు. ఈ రికార్డు బాక్స్ ఆఫీస్ దుమ్ము దులవబోతోంది. అలాగే నార్త్ అమెరికాలో చూసుకున్నాను ఇప్పుడు మంచి కలెక్షన్స్ అయితే మంచి ప్రీ సేల్ అయితే నడుస్తూ ఉందన్నమాట. నార్త్ అమెరికాలో 1.5 అయితే నడుస్తూ ఉంది. అలాగే మన నార్త్ అమెరికా, యూకే, యుఎస్ఏ ప్రతి చోట కూడా మన ఇండియాలో కూడా ప్రీ సేల్ అయితే నడుస్తూ ఉందన్నమాట. ఎక్కడ చూసినా కానీ మంచి బుకింగ్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. నైజాం సీడెడ్ పోస్ట్ ఎక్కడ చూసినా కానీ నైజాం సీడెడ్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్నమాట పవన్ కళ్యాణ్ గారికి. ఉత్తరాంధ్రలో, కోస్తాంధ్రలో ప్రతి చోట కూడా, కర్ణాటకలో కూడా, ఈవెన్ కర్ణాటకలో కూడా మంచి కలెక్షన్స్ అయితే మంచి బుకింగ్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. ఇదే కానీ నడుస్తూ ఉంటే మాత్రం ఫస్ట్ డేని 160 కోట్లు రావడం గ్యారెంటీ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి దాంట్లో ఎలాంటి సందేహం లేదన్నమాట. సెన్సార్ వాళ్ళు ఇస్తే టాక్ మాత్రం సూపర్ గా నచ్చింది నాకైతే మాత్రం. మంచి మూవీని మేము ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత మంచి మూవీని అయితే చూడబోతున్నాం. ఎక్కడ అడల్ట్ కంటెంట్ లేకుండేసరికి చాలా బాగా అనిపించింది. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అలాగే యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అలాగే నో కట్స్, ఎక్కడ కూడా ఇది కట్ చేయండి, ఇలా కట్ చేయండి అని. ఈ మధ్య కాలం మనం చాలా మూవీస్ కి అయితే చూస్తున్నాం. చాలా మీరు అలా అది కట్ చేసి మూవీ రిలీజ్ చేయండి, ఇక్కడ కట్ చేసి మూవీ రిలీజ్ చేయండి అని. దీంతో అయితే మాత్రం ఎక్కడ నో కట్స్ లేకుండా మీరు మూవీ రిలీజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్పారు. మంచి శుభశకనం అని చెప్పుకోవాలి. 19వ తారీఖు అయితే మనకైతే ప్రీమియర్ షోస్ అయితే లేవు అనమాట. ఇది 1 డే ముందు ప్రీమియర్ షో 18వ తారీఖు అయితే ప్రీమియర్ షోస్ లేవు. 19వ తారీఖు మనకి 5 AM అయితే షోస్ అయితే ఉండబోతున్నాయి అనమాట. మీరు ఎంతమంది టికెట్స్ బుక్ చేసుకున్నారు, అలాగే ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో ఇస్తే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే దెన్ థ్యాంక్ యూ.